వీరేంద్ర చౌదరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు జక్కంపూడి రాజా గారు మీ పార్టీ మీద, నెక్స్ట్ దగ్గుబాటి పురంధేశ్వరి మన ఎంపీ గారి మీద అవినీతి జరుగుతుందని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు. మరి మీ పార్టీని మీ ఎంపీ గారి గురించి మీరు ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంతో సమన్వయంతో, ఎంతో ఎన్ని గ్రౌండ్ లో ఎన్ని గొడవలు వచ్చినా, లేకపోతే ఎన్ని అహభావాలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి రాజమండ్రి పార్లమెంటరీ అయినా అప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు ప్లస్ పార్లమెంట్ మెంబరు ఆయన మన రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు, అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడైన బొడ్డు గారికి, రోడా చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ గారికి, బత్తులు బలరామకృష్ణ గారికి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మానవ రాజా నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ఎంపీగా పురంధేశ్వరి గారు ఎన్నో నిధులు తెచ్చి రాజకీయాలకు అతీతంగా వారి నిధులు ఒక రాజానగరం నియోజకవర్గానికే కనీబెరిగిస్తే చెప్తాను కూడా అన్ని నిధులు తెప్పించుకున్నాం. ఒకటి దివాన్ చెరువు ఫ్లైఓవర్, నెక్స్ట్ దివాన్ చెరువు రాజనగరంలో జూ అండి మన వచ్చి కమిటీ కూడా చేసుకున్నారు. నెక్స్ట్ సీతానగరం పురుషోత్పట్నాన్ని సీతానగరం దాకా రోడ్డు శాంక్షన్ అయిన దాన్ని మళ్ళీ బ్లాక్ టాప్ తోటి సీతానగరం రాజమండ్రి నుంచి దాన్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ కడియము ధవళేశ్వరం దాకా కూడా తీసుకెళ్లి అయితే రాజమండ్రి ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, రాజానగరం ఎమ్మెల్యే గారు తో కోఆర్డినేటర్ చేసుకుంటూ ఈ కూటమిలో మా ఎంపీ గారికి 3 పార్టీల ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకుంటూ కూటమి ఎలాగైతే ముందుకెళ్తుందో మా ఎంపీ గారు కూడా కూటమి ఎమ్మెల్యేలని సమన్వయం చేసుకుంటూ వారి ప్రజలు ఏదైతే ఆశించి వారిని గెలిపించారో ఆ గెలుపుకి వారు నిరూపించుకోవడానికి ఈ రాజమండ్రి పార్లమెంటరీకి ఎనలేని నిధులు తెస్తూ అభివృద్ధి చేస్తుంటే మీరు దాన్ని ఓరవలేక స్థానికంగా జరిగే తప్పులు, మీ హయాంలో జరిగిన తప్పుల్ని లేకపోతే కప్పు పుచ్చుకుంటానికో, లేకపోతే రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కేడర్ని సమన్వయం చేస్తానికో, లేక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కార్యకర్తలు వలసలు అటు టీడీపీకో, జనసేనకో, బీజేపీకో వెళ్ళిపోతుంటే మీ కేడర్ ఆపుకోవడానికి లేనిపోని రుజువులు లేని ఆరోపణలు చేశారని ఒక మాజీ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా గారికి విన్నపం చేసుకున్నాను. ఏంటంటే మీరు ఏదన్నా ఉంటే రాజకీయంగా రుజువులు ఉంటే మాట్లాడండి. ఉత్తిరే బట్టగాల్చి మీరు తుడుచుకోండి, మీరు నిరూపించుకోండి, మీ మీద బురద జల్తాం అన్నది అంటాం తప్పు. కావాలంటే మా ఎంపీ గారు ఏమి నిధులు తెచ్చారన్నదే రండి. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ తూర్పడ మండలంలో, కార్గో డెవలప్మెంట్, నెక్స్ట్ వారు వచ్చిన తర్వాత తిరుపతి, ముంబై, మన ఢిల్లీకి ఫ్లైట్లు వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా అటు రాజస్థాన్ జైపూర్ పోటీ, వారణాసి పోటీ, అలాగే షిరిడి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి బంధాల్లో ముందుకు దూసుకెళ్తున్న రాజమండ్రి పార్లమెంట్ తో పాటు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఎంతో అభివృద్ధి ముందుకెళ్తున్న రాజానగరం నియోజకవర్గం మీద కూటమి నాయకుల్లో గొడవలు తెచ్చి మీరు విడదీద్దాం అనుకుంటాం అన్నది పగటి కళ అని నా అభిప్రాయం. రాజమండ్రి జూ పార్క్ అంటే కనీసం 100 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి జూ పార్క్ అనేది లేదు. దాని మీద కూడా మీరు కృషి చేశారు బీజేపీ ఎంపీ గారు. అవునండి, అది కమిటీ వచ్చింది. మన రిజర్వ్ ఫారెస్ట్ లో చూస్తానికి వచ్చారు. కమిటీ అప్రూవల్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ జూ పెడితే దాని వైబిలిటీ ఉందా లేదన్నది చూస్తాం. నెక్స్ట్ గతంలో వారు హయాంలో శాంక్షన్ అయినా ఆపేసారు, లేకపోతే మళ్ళీ చేశారు అంటున్నారు. కానీ మేము గత ఎంపీలాగా మీకులాగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మన రాజానగరం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఆవ భూములు ఎక్వైరేషన్ జరిగిందని మీరే స్వయంగా చెప్పారు. అంటే అప్పటి ఎంపీకి మీకు సఖ్యత లేదా ఎక్కడ గొడవ వచ్చింది మీ ఇద్దరికి? ఆవ భూములు ఒక స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా అధికారులు ఒక ఎంపీ చెప్పేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తారా? ఒక గ్రామ సభ పెట్టకుండా చేసేస్తారా? అవినీతిమయమైన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు అందుకే పక్కన కూర్చోబెట్టారు. రాజా గారు, మీరు ఇప్పుడైనా చేసిన గత ప్రభుత్వంలో మీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుని కేడర్కి భరోసా ఇచ్చుకుని మీరు నాయకత్వంగా ఎదగండి. కానీ లేనిపోని మా తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన బొట్టు వెంకటరామ చౌదరి గారి మీద కానీ, మా ఎంపీ గారి మీద కానీ మీరు
ఆ లేనిపోని అబద్ధాలు వేయొద్దు. జక్కంపూడి రాజా గారు మా ఎంపీ గారిని, కూటమి నాయకుడు బొడ్డు గారిని, మా ఎమ్మెల్యే గారి మీద ఏదో అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే చేశారు కాబట్టి అవి ప్రజలకి రుజువుతో సహా మీరు చెప్పిస్తే ప్రజలు మీ మాటను విశ్వసిస్తారు. లేనిపోని అబద్ధాలు వేయొద్దని జక్కంపూడి రాజా గారికి మీ ద్వారా హితవు చేస్తున్నాం.